బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా రానా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 23న రానా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 23న రానా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ని ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? షాలిని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి సినీ తారలు, సినీ ప్రముఖులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి నోటీసులు అయితే జారీ చేసినట్టుగా అయితే తెలిసింది. ఏదైతే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. వీరిలో ఏదైతే దగ్గుపాటి రాణాని 23వ తారీఖు ఈ నెల హాజరవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 30వ తారీఖున ప్రకాష్ రాజ్ విచారణకు హాజరవ్వాల్సిందిగా పేర్కొన్నారు. ఆగస్టు 6వ తారీఖున విజయ్ దేవరకొండను విచారణకు హాజరవ్వాల్సిందిగా తెలిపారు. మొత్తం ఆగస్టు 13 మంచు లక్ష్మి విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా అయితే తెలిసింది. గతంలో కూడా ఏదైతే ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఒక ఏదైతే ఇష్యూ వచ్చిన వెంటనే కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి దాదాపు వారం పాటు సైలెంట్ గా ఉన్నటువంటి ప్రకాష్ రాజు ఒక వీడియో కూడా విడుదల చేశారు. 2016లో నేను తెలియక ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఒక యాడ్ లో పార్టిసిపేట్ చేశాను, అది నిజమే, కానీ 2017లో దాని నుంచి వైదొలిగాను అన్న కోణంలో కూడా యాడ్ లో ఆ వీడియోలో పొందుపరిచారు. దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడా కూడా నన్ను విచారణకైతే పిలవలేదు. కానీ ఇవాళ చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెట్టింగ్స్ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు, అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎవరు, వీరి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, సినీ తారులకి వారికి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలకి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే ఏదైతే గూగుల్ కి సంబంధించినటువంటి సిబ్బంది వీరందరినీ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని మొదట పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిలిచి ప్రతి ఒక్కరిని కూడా విచారించారు పోలీసులు. అలాగే అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా మియాపూర్ లో నమోదైనటువంటి కేసు ఫణికుమార్ అనే వ్యక్తి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాని ఆధారంగా అక్కడ కూడా పలువురిని పిలిచి విచారించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్ కేసు దేశవ్యాప్తంగా కూడా ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా యాప్ కి సంబంధించి చాలా మంది కూడా ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి సినీ ప్రముఖులు ఎలా దీనిని ప్రమోట్ చేస్తారు అన్న కోణంలో, వీరిని పూర్తి స్థాయిలో విచారించాలి అన్న కోణంలో, ఎంతవరకు వీరు లబ్ధి పొందారు, ఎన్ని కోట్ల మేర వీళ్ళు ఆర్జించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వీరిని విచారించడానికైతే ఈసీఐఆర్ నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే పిలువనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసు ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ ని భారీగా ఉల్లంఘించారు. ఈ మొత్తం కూడా ఇండియాకి సంబంధించి కాదు, ఇది విదేశాలకు సంబంధించి మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ అనేది మహమ్మారి, ఇది భారతదేశాన్ని వణికిస్తోంది. దీనికి సంబంధించి యువత చాలా వరకు కూడా ఈ ఊబిలో పడి బెట్టింగ్స్, ఐపీఎల్ సీజన్ కావచ్చు, ఇతరత్ర సీజన్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ సీజన్స్ అన్నింటిలో కూడా యువత చాలా వరకు కూడా ప్రాణాలను కోల్పోతున్నారు. దీన్ని ఎక్కడికక్కడ అరికట్టాలి అన్న నేపథ్యంలో సెలబ్రిటీలు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తారు అన్న కోణంలో కూడా వీరి మీద కూడా కేసు నమోదైంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని వీరిని ఈసీఐఆర్ నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా ఈ నలుగురిని కూడా విచారణకి హాజరవ్వాల్సిందిగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. షాలిని, థ్యాంక్ యూ ఉషా.